ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో స్కూల్, ఫాస్ట్ డిసిప్లిన్, బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్రీకేజీ ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్: పి లవకుమార్, ఎంఈ, చెన్నై; పి సుభాష్, ఎంఎస్, యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్, సత్యనారాయణపురం, గుడివాడ. నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. కౌతవరం గ్రామంలో 6.30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన వెటనరీ హాస్పిటల్ను ప్రారంభించిన శాసనసభ్యులు వెనగండ్ల రాము. పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని, త్వరలోనే పాడి రైతులు శుభవార్త వింటారన్న ఎమ్మెల్యే రాము. మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన టీడీపీ నాయకులు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చూసి ఓరలేక వైసీపీ నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం. డిఎస్సీ నియామకాల భారీ అవకతవకలు జరిగాయంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని. బీఎస్సీ అవకతవకలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తామనడం సరికాదంటూ ఆగ్రహం. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో కౌతవరం పాల సొసైటీ నిధులు 6.30 లక్షలతో పునర్నిర్మించిన శ్రీమతి కాజా దుర్గమ్మ వెటనరీ హాస్పిటల్ను కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పాడి రైతులతో కలిసి గుడివాడ ఎమ్మెల్యే వెనగండ్ల రాము ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే వెనగండ్ల రాము మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. పార్టీ బలోపేతానికి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కార్యకర్తలు, నాయకులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిధిలోని స్థానిక సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో చేపట్టబోయే మౌలిక వసతులు, అభివృద్ధి పనుల గురించి వివరించారు. అభివృద్ధిని అడ్డుకునేలాగా కొందరు చేస్తున్న ప్రయత్నాలు తిప్పికొట్టాలని, వాస్తవాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్, కృష్ణా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సిహెచ్ నరసింహులు, కృష్ణా మిల్క్ యూనియన్ డైరెక్టర్లు ఆజా నగేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, మండల టీడీపీ అధ్యక్షులు పలవరపు వెంకట్రావు, కూటమి నాయకులు, పాడి రైతులు, వెటనరీ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. నరసింహులు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఫర్ ఆల్ యువర్ సర్వీసెస్ హియర్. నేను ఇందాక మీతో మాట్లాడినట్టుగా స్టిల్ రిటైర్ అయిపోగానే హ్యాపీగా రెస్ట్ తీసుకుందాం అనుకునేది కాకుండా మీలాంటి వ్యక్తులను ముందుకు వచ్చి మీ అనుభవాన్ని మళ్ళీ సమాజానికి ఉపయోగపడేట్టుగా చేస్తే చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం. మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా తీసుకురండి. ఇప్పుడు చెప్పిన మన ఆంజనేయులు గారు చెప్పినట్టుగా ఇక్కడ కన్సల్టెంట్ కింద ఒక మంచి ప్రోగ్రామ్ చేసి చూపిద్దాం. మొత్తం అందరికీ ఒక సెపరేట్ అంటే ఇది ఎలా ఉండాలి అనేది మనకు కూడా జనాలందరికీ కూడా చూపించి మనం ఎగ్జాంపుల్గా నిలుద్దాం అని చెప్పేసి తెలియజేసుకున్నాం.
అండ్ మీ ఆధ్వర్యంలో మనం సాధించిన విజయాల్లో మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. గుడివాడలో చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉండేది కదా, మొత్తం అంతా తీసి పక్కన మన 1 year బ్యాకే మనం తీపిచ్చాం మొత్తం గుడివాడలో టౌన్లో. అది ఇప్పుడు మున్సిపాలిటీలన్నింటిలోనూ మన స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ కింద తీసుకుని ఇప్పుడు చేస్తుంది. అంతేకాకుండా క్లీన్ అండ్ గ్రీన్ మ్యాగజైన్లో గుడివాడని మోడల్ కింద చూపించారు. ఫస్ట్ మా గుడివాడని క్లీన్ అండ్ గ్రీన్లో మోడల్ కింద చూపించేంతవి గొప్పగా మేమంతా గర్వపడే టైం ఇది. ఎప్పటికన్నా చెత్త పోద్దాం అనుకునే టైం నుంచి ఇప్పుడు ఈ మ్యాగజైన్లో మేము ఫీచర్ అవ్వటం అనేది చాలా గొప్ప విషయం. గుడివాడ మారుతుంది అనడానికి ఇదే ప్రధానమైన తార్కాణం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ గొడవలేరు మండలం మొత్తం ఫార్వర్డ్ థింకింగ్లో చాలా ముందు ఆలోచనతో చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. బేసిక్గా నాకు ఎప్పటికీ గౌరవం ఉంది. ఎవరిని చూసినా కానీ కాలేజీలు స్థాపించుకుంటూ వచ్చారు, దీంట్లో స్థాపించుకుంటూ వచ్చారు. మీకు గొడవలలో అయితే కనుక పశువుల సంత గురించి అప్పుడే ఆలోచించారు. దాని గురించి ఆ పశువుల సంత నుంచి వచ్చే ఆదాయాన్ని గ్రామానికి చెందాలని ఆలోచించారు. ఎంత ఫార్వర్డ్ థింకింగ్ ఉన్న గొప్ప మండలం ఇది. ప్రతి ఒక్కటి కూడా చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది. కవతరం గురించి ఆలోచిస్తే కూడా అంతా ఫార్వర్డ్ థింకింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అన్ని సొసైటీలు చాలా వరకు ఇక్కడే స్టార్ట్ అయినాయి. ఎప్పుడో 1908లోనే స్టార్ట్ అయింది మన ఇది అగ్రికల్చర్ సొసైటీలు కానీ ఇవి కానీ. అలాగే ఇక్కడ పాల కేంద్రం కూడా మనకి ఇక్కడ హాస్పిటల్ 1964లోనో 70లో ఉండేప్పుడు ఎప్పటి నుంచో ఇక్కడ కూడా నడిపించడం. దానికి మా బాబాయ్ వల్లభనేని బాబురావు గారి కుటుంబం ముందుంటాం. నిజంగా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంత ఫార్వర్డ్ థింకింగ్లో ఉండే వ్యక్తులు మనం ఒకటి మర్చిపోతూ ఉంటాం. బేసిక్ చిన్నప్పటి నుంచి వ్యవసాయంతో పాటు సెకండ్ ఇన్కమ్ అనేది చాలా క్వైట్ కామన్గా ఉండేది. అదొక కల్చర్ కింద డెవలప్ అయిపోయింది. కాబట్టి కృష్ణాలో ఇంత డెవలప్మెంట్ వచ్చింది. ఎప్పుడైనా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వ్యవసాయం చేస్తే ఓన్లీ పంట వరకే కాకుండా దాని గట్టు మీద ఇవి పెంచేవాళ్ళు, ఇంట్లో పశువులు పెంచేవాళ్ళు, రకరకాలుగా ఆలోచించేవాళ్ళు. ఈ రోజుల్లో అది పూర్తిగా ఆగిపోయింది. మనకి గవర్నమెంట్ దీన్ని చాలా చాలా సీరియస్గా తీసుకుని ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్సెస్ కూడా మనకి ప్రిపేర్ చేస్తూ ఉంది. దాన్ని మనం వాడుకుంటాం మానేసాం. ఒకసారి అందరూ ఆలోచించండి. మనకి ఎకరం ఉంటే ఎకరం భూమి ఉంటే ఎకరం మొత్తం అంతా ఇది వరేసే బదులు దాన్ని ఒక చిన్న పోర్షన్ చేసుకుని కొంత కూరగాయలు పండించుకుంటాం కానీ పశుగ్రాసం కానీ పండించుకుంటాం కానీ చేస్తే కూడా చాలా గొప్పగా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. లాభాలు చాలా అధికంగా ఉంటాయి. మనకి దీంట్లో వరిలో లాస్ వచ్చినా లాభం వచ్చినా కానీ అది చాలా చాలా ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా ముందుకు రండి. ఒక గ్రామం ఏదైనా గ్రామంలో ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మీ గ్రామం మేము ముందుంటామని ప్రతి చోట వస్తూ ఉంది. దీనిలో కూడా మీరు ఒకసారి ఆలోచించాల్సింది కోరుతున్నాను. అలాగే ఈ ఈ హాస్టల్స్ అనేవి గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని చేస్తుంది. ఎవరైనా ముందుకు వస్తే దాంట్లోంచి ఈ ఒక అరెకరం ఇక్కడ కావాలి, కుదిరితే 3-4 ఎకరాలు పశుగ్రాసం కోసం లీజుకి కావాలి. ఈ 3 ఉంటే చాలు. మిగతాదంతా ఇక్కడ ఏర్పాటు చేసి మనం ఒక మోడల్గా ఇక్కడ చూపించి రాష్ట్రం మొత్తం మీద మనం కనపడచ్చు గ్యారంటీగా. ఎందుకంటే ఎవరికాళ్ళు చేసుకోవాలనుకుంటే ఒక గేదె ఉన్నా 2 గేదెలు ఉన్నా కానీ బోల్డ్ అంత పని. అందరూ కలిపి చేసుకుంటే ఒకళ్ళిద్దరితోటి 50 గేదెలను ఈజీగా మెయింటైన్ చేయగలిగే టెక్నాలజీస్ వచ్చినాయి బేసిక్ ఇప్పుడు అంతా. సో అదందరం కలిపి మాట్లాడుకుంటే ఖర్చు తక్కువ అవుద్ది, మన కష్టము తక్కువ అవుద్ది. మన గేదె మన పాలు మనం తాగొచ్చు, బయట అమ్ముకోవచ్చు. పబ్లిక్ పార్టిసిపేషన్ ప్రైవేటు లేకపోయినా దాని పేరు మొత్తం ఉంది. పబ్లిక్ మీరు కూడా పబ్లిక్ కిందకి వస్తుంది, కాదంటే కుదరదు. ఎంతమంది అయినా కావచ్చు, 5 మంది కావచ్చు, 30 కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, ఒక ఇండివిజువల్ కావచ్చు. మీరు యాజ్ ఏ సంస్థగా పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఇది మేము అది గౌరవంగా భావించాలే కానీ దానికి ఒక
విమర్శనాత్మకంగా మనం వెళ్ళక్కర్లేదు. దాన్ని P4 అంటే మేము వీ ఫీల్ ఇట్ చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం. మీరంతా పార్టిసిపేషన్ మార్గదర్శులుగా మీరంతా ఉన్నందుకు ప్రతి ఒక్కరిని కూడా మెంబర్ను కూడా మార్గదర్శిగా మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కగా మీ గేదెలను ఇటీవల చూశాను నేను. నాగన్న పేరేంటండి సార్? ఆయన ఈ హాస్పిటల్ దగ్గరుండి కట్టించిన ఆయన నాగన్న గారు. ఆయన గేదెలను కూడా దగ్గరికి వెళ్ళి మనం చూడటం జరిగింది. లోపల ఉన్నాయి, ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారండి. సో ఆరోగ్యంగా ఉన్నాయి, మరి టైంకి అవి కడుతూ ఉన్నాయి. ఆయన ఏమేమి పెడుతున్నారు ఏంటి అనేది దాదాపు 1 అవర్ అక్కడ ఉండి మేము అన్నీ కూడా సేకరించుకోవడం జరిగింది. మిగతా రైతులకు కూడా మేము చెప్పడం కోసం ఈ విధంగా చేయడం జరుగుతుంది. సో ఇది మోడల్గా ఉంది. ఈ ప్రాంతము కౌతవరం విలేజ్ కూడా ఒక మోడల్గా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఇన్నోవేట్ చేసుకున్నారు. మనం ఎవరి కోసమో చూడకుండా మనకు అవసరమైనటువంటి వెటర్నరీ హాస్పిటల్ని మనం అందంగా లేకపోతే పాడి గేర్ దగ్గర ఇంటికాడ అందంగా లేకపోతే పాడి ఎమ్మటే పేడకలు తెస్తాం. అలాగే మనకు ఉన్నటువంటి కేంద్రం కూడా అందంగా ఉండాలని బాబురావు వాళ్ళ అమ్మమ్మ గారు స్థలం ఇచ్చిన మళ్ళీ మీ అందరి సహకారంతో ఇవాళ 2 లక్షల రూపాయల వ్యయంతో ఈ బ్రహ్మాండంగా నిర్మించడం చాలా ఆనందదాయకం. అంటే యాక్చువల్గా ఆ రోజున గుడ్లవల్లేరు అనేది పాలకి ఈ భారతదేశంలోనే ఈ సంతలో అవ్వచ్చు, పాలల్లో అవ్వచ్చు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. వీళ్ళందరూ కూడా మీకు ఇక్కడ రంగయ్య చౌదరి గారు, బాబురావు స్వర్గీయ బాబురావు కోరిక మీదకి ముత్యాల రాజయ్య గారు, అదే రంగయ్య చౌదరి గారు, ఎన్ఎన్ వెంకటేశ్వరరావు, జగన్మోహన్ రావు విగ్రహాలు కూడా పాల ఫ్యాక్టరీలో పెట్టాం. అంటే చరిత్ర రామారావు మ్యాక్స్లో పెట్టారు. ఇందాక నగేష్ గారు చెప్పారు, రామారావు మ్యాక్స్లో పెట్టారు. చంద్రబాబు గారు గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం ద్వారా సపోర్ట్ చేయడం వల్ల ఆ రోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల నుంచి యూనియన్ కంఫర్ట్గా రావడం జరిగింది. ఈ రోజున అంటే ఇంకా వాట్స్ ద బెటర్, మనం విజయవాడలో వీరవల్లో ఫ్యాక్టరీ కట్టుకోవడం వల్ల బుడమేర ఎఫెక్ట్ నుంచి కూడా కాపాడబడ్డాం. రామారావు మ్యాక్స్, చంద్రబాబు గారి సపోర్ట్ వలన యూనియన్ రేపు ఏం చేయాలని మన ఆలోచన. ఇప్పుడు ఎందుకంటే నేను వెటర్నరీ హాస్టల్స్ ప్రభుత్వం మొదలుపెట్టంగా నాకు చిన్ని గారు చెప్పి మా దగ్గర పెట్టాలంటే నందిగామ అవన్నీ పెట్టి ముఖ్యమంత్రి గారు కూడా మోడల్గా ఒకసారి మొదలుపెట్టారు. చిన్ని గారు మోడల్గా నందిగా మొదలు పెడితే ప్రభుత్వం తీసుకుని, అంతకుముందు చంద్రబాబు గారు 18లో చేశారు, ప్రభుత్వం తీసుకుని ఎమ్మటే రాష్ట్రం అంతా చేద్దామని పెడితే నేను శాసనసభ్యులతో మాట్లాడా. నేను రాము గారికి ఫోన్ చేశా, సార్ మన నియోజకవర్గంలో పెడదామంటే ఆయన ప్రప్రథమంగా నాకు 5 నెలల క్రితం ఎన్ని మొదలుపెట్టినప్పుడు నేను మొదలుపెట్టిన ప్రప్రథం మాట కౌతరంలో పెడదామండి. అక్కడ బాగా ప్రొడక్టివిటీ ఉంది, రైతులు కూడా బాగా యాక్టివ్గా పనిచేస్తారు, బాబురావు సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ ఉంటారు, బాగా చేస్తారు, మనం కౌతరంలో ఏర్పాటు చేద్దామండి పశువుల హాస్టల్ అని నాకు అప్పుడే చెప్పారు. ఇప్పుడు కూడా మాట్లాడుతూ చెబుతున్నారు చాలా బాగా. అంటే బెటర్. ఇప్పుడు ఎన్ఆర్ఐగా తను ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ పుట్టి పెరిగిన ఈ ప్రాంతానికి వచ్చి ఒక రైతు బిడ్డ, ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీ కూడా రైతులకు కన్సంట్రేట్ ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణం. మనం రైతులకు ఏం బెటర్గా చేయాలనే ఆలోచన. ఇందాక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నాతో మాట్లాడుతూ లోపల కూడా అదే చెబుతున్నారు. జేడీ గారు కూడా రిక్వెస్ట్ చేశారు, జేడీ గారు మీరు రిటైర్ అయిపోయినా ఇక్కడ ఈ గుడివాడలో ఉండండి, మనం మోడల్గా ఈ కాన్స్టిట్యున్సీని రాష్ట్రంలోనే మోడల్గా చేయడానికి ప్రయత్నం చేద్దాం. హాస్టల్స్ని పెట్టి ఆ హాస్టల్స్లో హౌ టు బెటర్ మనం ఏ రకంగా కల్చర్ వేరే రకంగా టెక్నికల్గా హాస్టల్స్ని పెట్టి టెక్నికల్గా ఏ రకంగా ప్రయాణం చేద్దాం ప్రయత్నం చేద్దామని చెప్పారు. జేడీ గారితో కూడా చెప్పారు, నాతో కూడా అదే అంటున్నారు. ఇక్కడే పెడదామండి కౌతరంలో టెక్నికల్గా మనం ముందుగా ఒక 50 పెడదామా 100 పెడదామా, మ్యాన్ పవర్ తక్కువతో ఆ రైతులకి ఆ గ్రామంలో రైతులందరూ కూడా కావలసిన విధంగా గొడ్డను పెట్టుకుని పెంచుకుంటాకి ఆ విలేజ్లో ఫార్మర్స్కి బెటర్గా ఉంటాకి. ఇందాక మీరు చెప్పారు, మీరు డైరీ ఫామ్ పెట్టారు సొంతంగా. బట్ ఆయన అనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా అదే, ఊళ్ళో స్థలాలు లేని వాళ్ళకి, ఓపిక లేక చేయలేని వాళ్ళకి, మ్యాన్ పవర్ లేని వాళ్ళకి. మాజీ మంత్రి వైసీపీ నాయకుడు పేర్ని నాని రాష్ట్రంలో జరుగుతున్న డిఎస్సి ఉపాధ్యాయ నియామకాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. భావితరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల నియామకాల్లో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆయన విమర్శించారు. మంత్రి నారా లోకేష్ ఒకే అభ్యర్థి నుంచి ₹1,00,000 వసూలు చేసి పోస్టులు కేటాయించారని ఆరోపించారు. అర్ధరాత్రి జీవోలో జారీ చేసి వసూళ్లు పూర్తయ్యాక వాటిని రద్దు చేయడం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీరుగా ఉందని వ్యాఖ్యానించారు. తప్పుడు విధానంలో ఎంపికైన ఉపాధ్యాయులు మంచి విద్యార్థులను ఎలా తీర్చిదిద్దగలరని ఆయన ప్రశ్నించారు. డిఎస్సి మెరిట్ లిస్టును వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్లకు సవాల్ విసిరారు. డిఎస్సి అంశంపై ప్రశ్నించే వారిపై దాడులు జరుగుతున్నాయని, అక్రమ నియామకాలపై ప్రశ్నిస్తే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నాయుడు గారి పుట్టినరోజు ఒకరోజు ముందు 19వ తారీఖున 2024లో ఓ జీవో ఇచ్చారు.
జీవో నెంబర్ 47, జీవో నెంబర్ 47, తర్వాత జీవో నెంబర్ 4 ఈ 2 ఇచ్చారు. అటు ఏంటి అంటే 1% పెంచి 3% స్పోర్ట్స్ కోటా అంట. అసలు పడిపోతారు విలేకరులు, ఇక నా ముందున్న విలేకరులు కూడా పడిపోతారు. టెట్ కానీ డిఎస్సి కానీ పరీక్ష రాయకుండా సరాసరి తీసేసుకుంటారంట. పరీక్ష రాయక్కర్లేదంట. 3,30,000 మందిలోంచి కాదు తీసేది, దొడ్డిదారుల నుంచి వెనకో తలుపు తీస్తారు. తలుపు తీసి దాంట్లోంచి దొంగ సర్టిఫికేటా, అది మంచి సర్టిఫికేటా, నిజమైన ఈ ఆటగాడా అనేది లేదు. 29 ఆటలు ఉంటే ఆ 29 ఆటలని 67 ఆటలుగానే ఎంతో మార్చారు. ఆ 67 ఆటలుగా ఆ జీవో నెంబర్ 4 67 ఆటలు ఏంటయ్యా అంటే ఆశ్చర్యపోతారు మీరు. మనం చిన్నప్పుడు రింగ్ ఆడుకునేవాళ్ళం, టెన్నికాయిట్, అది పర్ల సందుల్లో గొంతుల్లో బ్యాట్ ఉచ్చుకుని రబ్బర్ బాల్తో క్రికెట్ ఆడతారు. రబ్బర్ బాల్ క్రికెట్ కూడా ఉద్యోగం తీసేడే స్పోర్ట్స్ కోటా అంట. చిన్నప్పుడు తాడు లాక్కునేవాళ్ళం, అటో 10 మంది ఇటో 10 చేంజేవి, టగ్ ఆఫ్ వార్ అని. ఆ తాడు లాగటంలో కూడా టీచర్లు పోస్ట్ ఇచ్చేయచ్చంట. బొంగరాలు వేయటం, ఇక దాంట్లో లేనిదే అంటే బచ్చాలు, గోడంబెళ్ళ, గోళీలు, ఈ ఆటలు తప్పితే మిగతా అన్ని ఆటలు పెట్టారు. పేకాట లేదులేండి, దాంట్లో అది వేరు డబ్బులు. ఆ డబ్బులు ఎమ్మెల్యేలు ఊరుకోరుగా, పేకాట దీంట్లో పెడితే వాళ్ళది ఎమ్మెల్యేల రైట్లు. చంద్రబాబు నాయుడు పేకాట దీంట్లో పెడితే కుదరదు. ఇంత అపహాస్యం చేస్తా టెట్ కానీ, నీట్ కానీ, డిఎస్సి కానీ టెట్ కానీ లేకుండా దొడ్డిదారిన 421 మందిని రకరకాల హై స్కూల్ పాఠాలు చెప్తాకంటున్నారు, ఎలిమెంటరీ పాఠాలు చెప్తాకంటున్నారు. ఆల్రెడీ వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు అంటారు. ఇట్లా అన్ని రకాలుగా సరాసరి రిక్రూట్మెంట్. ఇంతకన్నా పచ్చి పాపం లేదా? తప్పు కదా, ఇది నీచం కదా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి దగా డిఎస్సి, మెగా స్కామ్గా జరిగినటువంటి డిఎస్సిలో రిక్రూట్మెంట్లో 421 చిల్లర మందికి నేరుగా స్పోర్ట్స్ కోటాలో 3% చొప్పున రిక్రూట్ చేసినటువంటి ప్రతి ఒక్కరి సర్టిఫికెట్ని బయట పెట్టమని ఛాలెంజ్ చేస్తున్నా. నాడు ఏదో బోత్ ఆర్ నాట్ సేమ్ అని ఏదో చెప్తావుగా రోజు సొల్లు కబుర్లు. ఛాలెంజ్ చేస్తున్నా, బోత్ ఆర్ నాట్ సేమ్ అని సినిమా డైలాగులు చెప్పడం కాదు. నీకు కలేజా ఉంటే, నిజాయితీగా రిక్రూట్మెంట్ చేశామని కనుక మీరు చెప్పగలిగితే, స్పోర్ట్స్ కోటాలో రిలీజ్ చేసినటువంటి ఎంపిక చేసినటువంటి 400 చిల్లర మంది ఉపాధ్యాయుల యొక్క స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు, వాళ్ళ డిఎస్సి టెట్ రాశారా, రాయలేదా, లేదా వాళ్ళది నిజంగా వాళ్ళు బీఈడీ చదువుకున్న సర్టిఫికెట్ ఎక్కడి నుంచి తెచ్చారు, ఏ కాలేజీలో పాస్ అయ్యారు, ఏ యూనివర్సిటీలో పాస్ అయ్యారు, ఎన్ని మార్కులతో పాస్ అయ్యారు, ఇలాంటి వివరాలన్నీ బయట పెట్టే దమ్ము మీకుందా అని అడుగుతున్నాను. మెరిట్ లిస్టే బయట పెట్టేటువంటి సినిమా మీ దగ్గర లేదు. ఈ సినిమా డైలాగులు చెప్పుకోవటం ఎందుకు? మెరిట్ లిస్ట్ బయట పెట్టే సినిమా మీ దగ్గర లేదు, స్పోర్ట్స్ కోటా పెట్టేటువంటి సినిమా మీ దగ్గర లేదు. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటారు. సినిమా అండ్ లోకేష్ ఆర్ నాట్ సేమ్. బాలకృష్ణ అల్లుడు నాట్ సేమ్. అతను సినిమాలు చేసి డబ్బులు తీసుకుంటారు, ఇక్కడేమో స్కాములు చేసి డబ్బులు తీసుకుంటారు. కానీ బోత్ ఆర్ నాట్ సేమ్. సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,000 పైచులకు ఉపాధ్యాయుల నియామకం జరిగినటువంటి స్కామ్ మీద సిబిఐ విచారణ జరగాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సత్తా ఉంటే, కలేజా ఉంటే, అంతరాత్మ ఉంటే, నిజాయితీగా మేము రిక్రూట్మెంట్ చేశాం అంటే మెరిట్ లిస్ట్ బయట పెట్టండి. స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరిని ఏ సర్టిఫికెట్లతో, గోళీలతో చేశారా, పేకాటతో చేశారా, తాడు లాగే దాంట్లో చేశారా, బొంగరాలాట్లో చేశారా, బచ్చాల్లో చేశారా, గోడింబెళ్ళలో చేశారా, దేంట్లో చేశారు, ప్లాస్టిక్ బాల్తో క్రికెట్ ఆడే దాంట్లో చేశారా? ఏలూరు జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామంలో మహిళా హత్య కేసు వెలుగులోకి వచ్చింది. పెద్దపాడు మండలం సౌరీపురం గ్రామానికి చెందిన మల్లవెల్లి విశాలి ఏప్రిల్ 18న మిస్సింగ్ అయినట్లు ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆధునిక సాంకేతికత సహాయంతో
పల్లెర్లమూడి గ్రామానికి చెందిన దర్శన ఫ్రాన్సిస్ను నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోలవరం కాలువ సమీపంలోని ప్రాంతంలో పూడ్చిపెట్టిన విశాలి మృతదేహాన్ని వెలికితీశారు. పొలాల్లో పశువులను కట్టేసేందుకు ఉపయోగించే పలుగుతో గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఈ కేసు దర్యాప్తులో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, నూజివీడు డీఎస్పీ ప్రసాద్, ఏలూరు 3 టౌన్ సిఐ కోటేశ్వర, నూజివీడు సిఐ ఐవి నాగేంద్ర కుమార్ కీలకంగా వ్యవహరించారు. చెత్త తీరం ఉంది ఏం చేస్తే లంచ్ వాడక నీకు ఆడపిల్ల ఉంది కదా, రేపు రేపు డాన్స్ సంగతి కూడా చేరు నా కొడక 10 గట్ట చేస్తున్నావు. అదే తీరే నా కొడక ఆ మాట తీరా నా కొడక అరే నా కొడక అట్టగాని తీరా నా కొడక అరే లంచ్ వాడక ఆనంద్ సారు ఏవే ఉన్నాయి. అరే నా కొడక నీ పిల్లలు వైశాలి 34 సంవత్సరాల వయసు. ఈ అమ్మాయికి కూడా పిల్లలు ఉన్నారు. అదేవిధంగా అతను కూడా మ్యారీడే. ఈ అక్యూజ్డ్ ఫ్రాన్సిస్ చౌదరి అనేవాడు. సో ఈ క్రమంలో దర్యాప్తులు అన్ని కోణాల్లో విచారించి మీకు తదుపరి అన్ని విషయాలు కూడా మేము పంచుకుంటాం. ఎన్నికల సమయంలో ఆక్వా రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా ₹50 కరెంటు అందిస్తామని ఇచ్చిన హామీని తోచా తప్పకుండా అమల్లోకి తీసుకొస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఆక్వా డెవలప్మెంట్ బోర్డు స్టేట్ డైరెక్టర్ గుత్తికొండ శ్రీ రాజబాబు అన్నారు. గుడివాడ బీజేపీ కార్యాలయంలో రాజబాబు మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ₹5 ఉన్న కరెంటు ఛార్జీని ₹50 తగ్గించి ఆక్వా రంగం మరియు ఆక్వా రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి అభివృద్ధికి కృషి చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు అంగడాల సతీష్, సూర్యగాంధీ, ఆర్కే వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అన్నిటికంటే కూడా కృష్ణా, గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా పరిశ్రమ, ఇటు రొయ్యల పరిశ్రమ కానివ్వండి, చేపల పరిశ్రమ కానీ ఎంతో అభివృద్ధి చెంది వివిధ వర్గాలకి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఇటు ట్రాన్స్పోర్టర్లు కానివ్వండి, లారీలకు కానివ్వండి, పల్లికారులకు కానివ్వండి, రైతు కూలీలకు కానివ్వండి, ఐస్ ఫ్యాక్టరీలు కానివ్వండి, డిఓవి ఫ్యాక్టరీలు కానివ్వండి, మందుల కంపెనీలు కానివ్వండి, అందరికీ కూడా అనేక ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వానికి ఎక్సైజ్ తర్వాత ఆక్వా నుంచి అత్యధికంగా ఇన్కమ్ వస్తుంది. అటువంటి పరిశ్రమని కుదిలి చేయడానికి గత 2014-2019 మధ్యన ఉన్న గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అనేక రాయితీలు ఇచ్చి ప్రతి ఒక్క పాండ్కి, ప్రతి ఒక్క రైతుకి కూడా రూపాయలకి కరెంట్ ఇవ్వటం, ఉచితంగా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వటం, ఉచితంగా లైన్లు ఏర్పాటు చేయడం చేసి ఆక్వా అభివృద్ధికి ఎంతో తోడ్పడింది. ఆ తర్వాత వచ్చిన 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ట్రాన్స్ఫార్మర్లకి ఫ్రీ ట్రాన్స్ఫార్మర్లు తీసేసింది. రూపాయల కరెంట్ తీసేసి జోన్, నాన్ ఆక్వా జోన్ అని 2 రకాలు విభజించడం, అలాగే చిన్నకారు రైతు, పెద్ద రైతు అని 2 రకాలుగా విభజించడం, చిన్న రైతులకి ఇచ్చి పెద్ద రైతులకి 10 ఎకరాల పైన ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రూపాయల కరెంటు రద్దు చేసి ₹5 కరెంటు వసూలు చేయటం, ట్రాన్స్ఫార్మర్లకి 3 లక్షలు 4 లక్షలు వసూలు చేయటం, అదే లైన్కి కొన్ని వేల రూపాయలు వసూలు చేయడం చేసి ఆక్వా అభివృద్ధిని అడ్డుకుంది. అంతేకాదంగా ఎక్స్పోర్టర్లు ఎవరైతే ఉన్నారో రైతు
దగ్గర పంట కొని రొయ్యలు ఎక్స్పోర్ట్ చేసే రైతులు ఎక్స్పోర్టర్స్ వాళ్ళ దగ్గర కేజీకి 10 రూపాయలు కూడా వసూలు చేసి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత 2024లో మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం పార్టీలు అన్నీ కూడా కలిపి ప్రతి రైతుకి రూపాయలు కరెంట్ ఇస్తామని చెప్పి ఉచితంగా ట్రాన్స్ఫర్లు ఇస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానం నిలబెట్టుకునే విధంగా రాష్ట్ర మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కృషి చేసి ఈరోజు రూపాయన్నరకే ప్రతి ఒక్క రైతుకి కరెంట్ ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది జూన్ నుంచే అమల్లోకి వస్తుంది. అది ప్రతి ఒక్క రైతు దాన్ని గమనించి ఎవరికైతే సబ్సిడీ కరెంట్ రావట్లేదో ఆ లోకల్లో ఉన్న కరెంట్ అధికారులను కానీ ఫిషరీస్ అధికారులను కానీ సంప్రదిస్తే ప్రతి ఒక్క మీటర్కి కూడా రూపాయన్నరకి కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఆక్వా అభివృద్ధికి తోడ్పడిన ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులందరూ కూడా మున్ముందు ఇంకొన్ని రాయితీలతో రైతుల్ని అభివృద్ధి చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ సందర్భంగా ఆక్వా రైతుల తరఫున మేమందరం కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రూపాయల కరెంట్ ట్రాన్స్ఫర్లు కూడా నెక్స్ట్ ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున ట్యాక్సులు కడుతున్నటువంటి ఆక్వా రైతులు గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు పడరాని కష్టాలు పడి ఎంతో ఆర్థికంగా నష్టపోయినటువంటి రైతులకి కూటమి ప్రభుత్వం ఒక శుభవార్తలాగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో తెలియజేశారో దానికి అనుగుణంగా ఈ 3 పార్టీల కూటమి ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా అనేక రంగాల్లో ఉన్నటువంటి రైతులు ముఖ్యంగా ఆక్వా రైతులు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. కారణం గతంలో 5 రూపాయలు ఉన్నటువంటి కరెంటుని ఈరోజు రేపు జూన్ 1 నుంచి ₹1.50కే కరెంటు ఇస్తాననటం మరి ఆక్వా రైతులకు మంచి అవకాశంగా భావిస్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అత్యంత మేలు చేసే రకాలుగా అనేక విధాల పథకాలు తీసుకొచ్చి ముఖ్యంగా ధాన్యం కొనుగోలు అయితేమి గతంలో ధాన్యం కొనుగోలు చేస్తే 2 నెలలకు కూడా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ధాన్యం కొన్న 24 గంటల్లోనే మరి ప్రభుత్వం వెంటనే వారి అకౌంట్లో డబ్బులు జమ చేయటం ఒక మంచి శుభపరిణామంగా భావిస్తూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతులు ఉపయోగించుకోవాలి. ఎవరికన్నా రాకపోతే దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసులో కానీ సంబంధిత ఆఫీసులో తెలియజేస్తే ఖచ్చితంగా మీకు ₹1.50కి కరెంటు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యంగా రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2024లో ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా అంచెలంచెలుగా ఒక్కొక్కటి చేసుకుంటూ అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పైన కేంద్ర సహకారంతో ఇవాళ ఈ ₹1.50 ప్రకటించడం వల్ల ఎంతోమంది రైతులకి ఊరట కలుగుతుంది. గత ప్రభుత్వాన్ని తీసుకుంటే మనం రైతుకి సంచులు కూడా దొరకని పరిస్థితి. కళ్ళాల్లో ధాన్యం పెట్టుకుని సంచుల కోసం తిరిగి పడిగాపులు పడి ధాన్యం తోలిన తర్వాత 2 నెలలకు కూడా డబ్బులు ఇవ్వకుండా డైరెక్ట్గా మిల్లు వాళ్ళ ద్వారా కమిషన్ తీసుకుని ఆ ధాన్యం డబ్బులు ఎప్పుడుకో 3 నెలలకు ఇచ్చేవాళ్ళు. ఈరోజు ప్రభుత్వంలో ప్రజలు చూస్తున్నారు 24 గంటలు ఇవాళ తోలితే రేపు అదే టైం లోపు రైతుకి అమౌంట్ వచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన రోజులు ఉన్నాయి. మరి వాళ్ళ ఎన్ని మాయమాటలు చెప్తున్నారు ప్రభుత్వం కోసం రావడం కోసం. రాజకీయాలని, కులాలని, మతాలని అడ్డం పెట్టుకుని నానా రకాలుగా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ ఎన్డీఏ కూటమికే పట్టం కడతారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. మొన్న ఆక్వా టైంలో ట్రంప్ వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటే మోడీ గారి చొరవతో ఇవాళ ఎక్స్పోర్ట్ అవ్వటం కానీ చేయటం కానీ అన్నీ జరిగినాయి. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా రాబోయే రోజుల్లో ప్రజల సహకారంతో ఇంకా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు చేస్తాం. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఆక్వా రైతులకి మంచి శుభవార్త. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా మరి మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మరి ఆక్వా రైతులకి ₹5 ఉన్న కరెంటుని కేవలం ₹1.50కి మరి విద్యుత్తును అందించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి మహత్తరమైన అవకాశం అందించిన మరి రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తరఫున అలాగే గుడివాడ పట్టణ ప్రజల మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నా. ఇదే విధంగా
మనందరం కలిసికట్టుగా ఎన్డీఏ ప్రభుత్వానికి సమకూర్చుకుని అందరూ ఏకంగా ఉండి మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంత అవకాశం ఇచ్చిన పెద్దలు బీజేపీ నాయకులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సీ ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్ బైపాస్ రోడ్ గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో స్కూల్ ఫాస్ట్ డిసిప్లిన్ బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ 2026 ఎస్ఎస్సీ ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్రీకేజీ ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్ పి లవకుమార్ ఎంఈ చెన్నై, పి సుభాష్ ఎంఎస్ యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్ సత్యనారాయణపురం గుడివాడ. వెల్కమ్ బ్యాక్. మహానాడు కార్యక్రమాన్ని 2 రోజులు గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా 10 క్లస్టర్లో హైబ్రిడ్ విధానంలో నిర్వహించగా నియోజకవర్గం నుంచి వందలాది మంది కార్యకర్తలు తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయడంతో నేడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యక్రమం విజయవంతం కావడంతో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఏలూరులోని ప్రజావేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో హైబ్రిడ్ విధానంలో ప్రతి నియోజకవర్గంలో మహానాడు నిర్వహించడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో గుడివాడలో శాసనసభ్యులు వెనుగండ్ల రాము పర్యవేక్షణలో 10 క్లస్టర్లు ఏర్పాటు చేసి 2 రోజుల పాటు ఘనంగా మహానాడును నిర్వహించుకోవడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షులు పండా సాంబయ్య, నందివాడ మండలం అధ్యక్షులు సన్నాసరావు, రూరల్ మండలం అధ్యక్షులు వాసే మురళి, వడ్లవల్లేరు మండల టీడీపీ అధ్యక్షులు పోలవరపు వెంకట్రావు మరియు క్లస్టర్ ఇన్ఛార్జీలు పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రజావేదికలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ ప్రెస్ మీట్ జరగట కారణం ఏంటంటే, మా తెలుగుదేశం పార్టీ పండగ దినాలు 27, 28 మహానాడు కార్యక్రమాన్ని ఘన విజయంగా గుడివాడ పట్టణంలో మా ప్రియతమ నాయకుడు వెనుగల రాము గారు ఎంతో గొప్పగా, అంటే ఇప్పటి వరకు జరిగిన మహానాడులు వేరు, ఈసారి జరిగిన మహానాడికి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు నరేంద్ర మోడీ గారు ఏదైతే మహానాడు కార్యక్రమం నెల్లూరులో పెట్టుకున్న మహానాడు కార్యక్రమాన్ని, దానికి ఈ 2 రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రజలు కార్లు అవన్నీ వేసుకుని ఆ మహానాడికి వెళ్తే దాదాపుగా 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు ఖర్చు కనపడుతుందని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆయిల్ పొదుపు చేయటానికి అన్న ఆలోచనతో మా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆలోచించి, అలా కాకుండా ఇది ఎందుకంటే ఇంధన పొదుపు కోసం ఆయన ఆలోచించి ఎక్కడికక్కడే ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో మహానాడు జరిగే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా మహానాడు కస్టర్ల ద్వారా జరిగించారు. అలాగే గుడివాడ టౌన్కి వచ్చేసరికి 4 కస్టర్లు ఉన్నాయి. 4 కస్టర్లో కూడా మహానాడు ఎంతో గొప్పగా, ఇక్కడ మా ఎమ్మెల్యే గారు అన్ని సహకారాలు సమస్తం ఆయన పెట్టుకుని ఆయన ద్వారా మహానాడు కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా జరిగించారు. అలాగే గుడివాడ పట్టణ ప్రజలు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మహానాడికి 4 కస్టర్లకు కూడా వాళ్ళు హాజరయ్యి, ఎందుకంటే మహానాడిని ఎంతో గొప్పగా పండగ దినంగా మేమందరం కూడా గొప్పగా జరిపించాము.
అందుకు గుడివాడపట్నం ప్రజలకి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అంతేకాదు అలాగే మాకు సహకరించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లకి, పోలీసు వారికి కానీ, అలాగే అన్ని రకాలుగా మాకు సహకరించిన డిపార్ట్మెంట్లకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే గుడివాడ పట్టణంలో మాకు 4 క్లస్టర్లకి సంబంధించి కళ్యాణ మండపాలు మాకు ఇచ్చారు. అలాగే ఆ కళ్యాణ మండపం ఓనర్స్, ఎందుకంటే ఐఎంఏలు, ఎందుకంటే 6వ క్లస్టర్ వచ్చేసరికి ఐఎంఏలు కష్టం పెట్టి ఐఎంఏలు తీసుకున్నాం. దాన్ని మాకు సహకరించినటువంటి డాక్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే పార్టీ మీదకి వచ్చేసరికి యార్లగడ్డ ఫంక్షన్ హాల్ వంశీ గారు మాకు ఆ ఫంక్షన్ హాల్ ఇచ్చారు మాకు. అందుకనే వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చేసరికి యలమ సంఘం ఫంక్షన్ హాల్ని మాకు ఇచ్చారు. అందులో కూడా మహానాడు గొప్పగా జరిగింది. అందుకు కూడా యలమ కమిటీ, అలాగే వాళ్ళ కమిటీ మొత్తానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఆడిటర్ పూర్ణచంద్రరావు గారు ఫంక్షన్ హాల్ మాకు ఇచ్చారు. అలాగే వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అంతేకాదు గుడివాడపట్నంలో ఈ మహానాడిని ఇంత గొప్పగా జరిగించినటువంటి ఎమ్మెల్యే గారికి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, గుడివాడ తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కింద పార్టీ సభ్యులందరి తరఫున కూడా ఆయనకి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అంతేకాదు అందరికీ నమస్కారం. మే 28 తారీఖు అంటే గుర్తుకొచ్చేది అన్నగారి పుట్టినరోజు. అట్లాగే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మే 27, 28, 29 కూడా ఒక సంక్రాంతి సంబరాల్లాగా బ్రహ్మాండంగా మహానాడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం ఇంధన పొదుపు కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహానాడికి ఇంధన పొదుపు ద్వారా ఇలా చేయమని చెప్తే దాన్ని తూచా తప్పకుండా మా బాబు గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా తొలిసారిగా మాన్యువల్ పద్ధతితో పెడదామని, ఎలా అవుద్దని కొంచెం డౌట్తో పెడతాం జరిగింది. అది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఎందుకంటే పార్టీ ఆదేశాల ప్రకారం ఒక 100 మంది కాడికి కస్టమర్కి 100 మంది కాడికి కస్టమర్ విధానంలో పెట్టమన్నారు. అలాంటిది రాము గారు ఖచ్చితంగా మన కార్యకర్తలు ఎవరు కాదలేం కాబట్టి మినిమం 300 నుంచి 400 వరకు ఏర్పాటు చేయడం జరిగింది. అది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉండే విధంగా కూడా జరగవచ్చు. ఎందుకంటే ఖర్చు తగ్గించడం, మొన్న కనుక మహానాడు పెడితే కనీసం 10 కోట్లు ఖర్చు అయ్యేది. అలాంటిది ఏ ఖర్చు లేకుండా ఇంధన పొదుపు కోసం ఇలా చేయడం బ్రహ్మాండంగా ఉంది. అట్లాగే కస్టమర్లు కూడా బాగా పనిచేశారు. ప్రతి కస్టమర్ కూడా బాధ్యతగా తీసుకుని బ్రహ్మాండంగా సక్సెస్ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే మాకు రోడ్ల మండలంలో 2 కస్టమర్లు ఉన్నాయి. ఒకటి లింగవరం పల్లారెడ్డి సుశాలమ్మ కళ్యాణ మండపం, వాళ్ళు మాకు ఉచితంగా ఫ్రీగా ఇచ్చారు. వారికి మా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే కస్టమర్ 8 కలాపూడి అగ్రహారం, అది కూడా వెల్కమ్ ఫంక్షన్ హాలు, వారు కూడా మాకు పార్టీకి ఉచితంగా ఇచ్చారు. వారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే గుడివాడ అభివృద్ధి అంటే వెనుగల రాము గారు అంటే అభివృద్ధి అనే విధంగా గుడివాడ ముందుకు వెళ్తాం జరుగుతుంది. కాకపోతే ఈ మధ్యకాలంలో మళ్ళీ కొత్తగా వచ్చేదో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం అది భావ్యంగా కాదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా చూడండి. ఇవాళ అభివృద్ధి అనేది గుడివాడలో ఎలా కనపడుతుంది. ఇవాళ చూడండి, మీ ప్రభుత్వంలో బైపాస్ రోడ్ ఏ విధంగా ఉంది, మా రాము గారు ఎమ్మెల్యే గారు వచ్చినాక బైపాస్ ఏ విధంగా తయారు చేశారు. అది అభివృద్ధి కాదా? అట్లాగే నలంద హై స్కూల్ రోడ్డు కానీ, ఎన్నో గవర్నమెంట్ ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, స్టేట్ బ్యాంక్ కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ, రిజిస్టర్ ఆఫీస్ ఎన్నో ఉన్నాయి, ఆర్డీ ఆఫీస్ కానీ. అలాంటి రోడ్డు కూడా వెడల్పు చేసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అట్లాగే పరిశుభ్రత విషయంలో కూడా గుడివాడ బ్రహ్మాండంగా ఫస్ట్ వచ్చింది, స్టేట్లో ఫస్ట్ వచ్చింది ఎక్కడ కూడా పరిశుద్ధ విధానంలో. అట్లాగే మీ ప్రభుత్వంలో గంజాయి, డ్రగ్స్, క్యాష్నోల ముందు వచ్చారు తప్ప గురువారు ఏ అభివృద్ధిని తెలియపరుచుకుంటూ ఇంకనే మార్చుకోండి. అభివృద్ధిగా చక్కగా మీరు ప్రతిపక్షంగా ఉండి మాకు. అందరికీ నమస్కారం అండి. మరి 27, 28 తారీఖుల్లో జరిగినటువంటి వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని మరి మన యువ నాయకులు నారా లోకేష్ గారు మన క్లస్టర్ ఇన్ఛార్జీలకి అప్పచెప్పడం, అట్లాగే మండల పార్టీ ప్రెసిడెంట్ని ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా పర్యవేక్షణ చేయమని ఆ యొక్క ఏర్పాట్లన్నీ చెప్పమని చెప్పడం జరిగింది. మేము అనుకున్నాం ఫస్ట్లో మీ క్లస్టర్ ఇన్ఛార్జీలకి అంటున్నారు, మనగా అంటున్నారు, ఈ పరిస్థితుల్లో ఎట్లా రా బాబు అని అనుకున్నాం. కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒక పిలుపు అధిష్టానం నుంచి రాగానే కార్యకర్తలందరూ కూడా కట్టలు కట్టుకొని, నిన్న మొన్న చూశారు మీరు, కళ్యాణ మండపాలు ఎక్కడా కూడా
ఖాళీ లేవు. 10 క్లస్టర్లో, గుడివాడ 10 క్లస్టర్లో కూడా 17,000 మంది పైనే హాజరయ్యారు. మరి ఇటువంటి కార్యకర్తలకి ఈ మహానాడిని విజయవంతం చేసినందుకు క్లస్టర్ ఇన్ఛార్జీలకి, అట్లాగే కార్యకర్తలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే మా నందివాడ మండలానికి ఈ 2 రోజుల కార్యక్రమాలకి కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు. కళ్యాణ మండపాలకే కానీ, అట్లాగే భోజనాల వసతులకే కానీ, ఈ ఖర్చులకి నిమిత్తం విరాళాలు ప్రకటించిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా, ఎందుకంటే మీరు స్వచ్ఛందంగా వచ్చి మహానాడులో మా వంతుగా మేము ఇది పెడతామని చెప్పి ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మరి నందివాడ మండలంలో మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారండి. అది మేము జొన్నపాడులో అభివృద్ధి గురించి, అభివృద్ధి చేయకుండా వచ్చిన ఎమ్మెల్యే గారు ఫోటోలు వాట్సాప్లో పెట్టి మీడియాలో ప్రచారం చేసుకుంటారని చెప్పి, మరి ఆ నాయకుడు, ఆ ప్రెస్ మీట్లో మాట్లాడే నాయకుడిని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ మాజీ ఎమ్మెల్యే గారు మినిస్టర్గా చేశారు, మరి నువ్వు జడ్పీటీసీ నెంబర్గా మీ మిసెస్ చేస్తుంది, అసలు నువ్వు మీ ఊరికి ఏం అభివృద్ధి చేసావు? ఏనాడన్నా మేము వచ్చాక మీ ఊరికి రోడ్లు పోసాము, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రాము గారు వచ్చిన తర్వాత శ్మశానంలో ఓఆర్ఆర్ భవనం కట్టాము, అట్లాగే సైడ్ కల్వర్ట్లు కట్టాము. నువ్వేమన్నా మీ ఊరికి ₹1 ఏమన్నా మీ గవర్నమెంట్ ఉండగా ఖర్చు పెట్టావా అని నేను అడుగుతున్నాను. మరి అట్లాగే వైసీపీ నాయకులు కొంతమంది స్థాయిని మించి విమర్శిస్తున్నారు. విమర్శించే వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మేము 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని సిమెంట్ రోడ్లు పోసాము, 2019 నుంచి 2024 వరకు మీరెన్ని సిమెంట్ రోడ్లు పోసారు మండలంలో? అందరికీ నమస్కారం అండి. మరి మన అన్న నందమూరి తారక రామారావు గారు 103వ జయంతి సందర్భంగా, అలాగే 44వ మహానాడు జరుపుకోవడం జరిగింది. మరి ఈ మహానాడు హైబ్రిడ్ విధానంలో వినూత్నంగా జరపడం మన నాయకులు, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, అలాగే నవయువ నాయకుడు, మన స్పీడ్ ఈజీ డూయింగ్ బిజినెస్ నాయకుడైన లోకేష్ గారు కూడా తీసుకున్న నిర్ణయంతో ఈ 2 మన విజనరీ అలాగే స్పీడ్ యుగంలో ఉన్న 2 కలబలిసిన మన రాము గారు మన తీసుకున్న నిర్ణయంతో మనం ఈ మహానాడిని విజయవంతం చేయాలని రాము గారు ఆదేశించడం, దానికి అనుగుణంగా మా క్లస్టర్లో 9, 10 ఉన్నాయి గుడ్లవల్లేరులో. మరి ఆ రెండు కళ్యాణ మండపాల్లో భీమవరం, గుడ్లవల్లేరులో జరపడం జరిగింది. మరి మా క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇద్దరు కష్టపడి వారి మిత్ర బృందం అలాగే మన కార్యకర్తల సహకారంతో సక్సెస్ చేసినందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఎక్కడ లోటు లేకుండా రాము గారి ఆదేశాల ప్రకారం ఈ మహానాడిని విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి నేను మా మండలంలోని అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ మధ్యన అభివృద్ధి అంటే ఏంటంటే మన రాము గారు చేసే కార్యక్రమాలు చూస్తే కనపడుతుంది. ఏ గ్రామం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, అలాగే మన గుడివాడ సిటీ చూసినా, ఏ పక్కకి వెళ్ళినా ఎక్కడో ఒకసాట కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఇంత అభివృద్ధి గత 20 ఏళ్ళలో ఎన్నడూ జరగలేదు. మరి ఇది చూసి ఓరవలేక ఏదో ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చవాకులు పేలి మరి మన రాము గారి కొట్టిన. ఇటీవల జరిగిన గుడివాడ ఆటో వర్కర్స్ యూనియన్ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కమిటీ సభ్యులను గుడివాడ ఆటో వర్కర్స్ మరియు ప్రజా సంఘాల నాయకులు అభినందించారు. గుడివాడ బస్టాండ్ సెంటర్లోని ఆటో స్టాండ్ వద్ద నిర్వహించిన అభినందన సభలో నూతన కమిటీ అధ్యక్షులు ఉప్పలపాటి దావిద్ మరియు కమిటీ సభ్యులను ప్రజా సంఘ నాయకులు ఘనంగా సత్కరించారు. గత 30 సంవత్సరాలుగా గుడివాడ బస్టాండ్ సెంటర్లో ప్రయాణికులు అందిస్తున్న ఆటో యూనియన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, ఆటోలో ప్రయాణించే ప్రయాణికులు పలుమార్లు తమ వస్తువును మర్చిపోయిన నిస్వార్థంతో వారి వస్తువును వారికి అందించి మంచి యూనియన్గా గుర్తింపు పొందిన యూనియన్ సభ్యులు ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని దళిత సంఘాల నాయకులు కంచాల సుధాకర్, పొంగులేటి జయరాజులు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు కొదమల గంగాధర్ మరియు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. సభ్యులందరూ
అలాగే మేము కూడా వచ్చిన మమ్మల్ని ఆహ్వానించేందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకు కాబట్టి అందరికీ మా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే యూనియన్ కరెక్ట్గా పనిచేసి ప్రయాణికుల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి మనల్ని పొందాలని కోరుతున్నాం. అలాగే ఈరోజు ఆటో యూనియన్లు ఆటో వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ర్యాపిడ్ అని ఒకటి బళ్ళు మీద తీసుకెళ్ళిపోయి మన ఇబ్బందులు, అలాగే ఉచిత బస్సులు వేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించి వీళ్ళకైనా సహాయం చేయవలసిందిగా దళిత సంఘాల నుంచి కోరుతున్నాం. చేసిన అందరికీ జై భీములు. గుడివాడ బస్టాండ్ ఆటో యూనియన్ వర్కర్స్ 26వ తారీఖున ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికకి అందరూ ఓట్లేసి ఉప్పలపాటి దావీదిని గెలిపించడం జరిగింది. దీనికి మామిళ్ళ సుబ్బారావు గారు, అలాగే మరి అద్దంకి మాణిక్యాలరావు గారు, అలాగే రాము గారు, తిరుపతి గారు, మరి పాపారావు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. కొన్ని పేర్లు నాకు ఐడియా లేదు. ఆటో యూనియన్ సభ్యులందరూ కలిసి వర్గ విభేదాలు లేకుండా, పార్టీలు లేకుండా ఐక్యతగా ఈ యూనియన్ మరి నడవాలని, ఈ యూనియన్లో ఎవరున్నా సరే అందరికీ ఈ కమిటీ పనిచేయాలని, వీళ్ళు రాత్రి అనగా పగలనగా తెల్లవారుజాముననగా ప్రజాసేవ ఈ ఆటో ద్వారా యూనియన్ మరి నడపడం ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారు. ఎవరు ఏ వస్తువు మర్చిపోయినా వాళ్ళకి తిరిగి ఇచ్చేసే ఈ ఆటో స్టాండు నాకు తెలుసు. ఎందుకంటే గత 25-30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆటో యూనియన్ జరుగుతుంది. ఈ ఆటో యూనియన్ వర్కర్లు కానీ, నాయకులు కానీ, డ్రైవర్లు కానీ అందరూ చాలా నీతి నిజాయితీగా ఉండటం ఈ స్టాండ్కి గత 30 ఏళ్ళ నుంచి వస్తుంది. చాలాసార్లు చాలామంది మర్చిపోయారు. ఈ మర్చిపోయిన వస్తువులు తిరిగి ఇవ్వటం, తర్వాత పోలీసు వారికి వీళ్ళకి తెలియకపోతే పోలీసు వారికి వీళ్ళు అప్పచెప్పడం చాలా కాలం నుంచి జరుగుతుంది. కనుక ఇక్కడున్న మరి ఆటో వర్కర్స్ యూనియన్ అందరికీ ఈరోజు మరి ఆటో డ్రైవర్ యూనియన్ తరఫున మరి ఉప్పలపాటి ఆశీర్వాదం గారు ఎన్నికవటం, మరి ఇక్కడున్న ఈ ఆటో యూనియన్కి మద్దతుగా వచ్చిన మరి గంజాల ఉప్పలపాటి దావీద్ గారు ఎన్నిక అవటం మరి దాన్ని పురస్కరించుకొని ఈ సంతోషకరమైన కార్యక్రమంలో భాగంగా మరి వాళ్ళ యూనియన్ ఒక క్షేమంగా జరిగింది ఎన్నిక. ఈ ఎన్నికని మరి అన్ని సంఘాలు కూడా ఇక్కడ అన్ని సంఘాల డ్రైవర్ నాయకులు కూడా వచ్చున్నారు ఈ సంఘాలకి. కాబట్టి మరి ఏదైతే ప్రభుత్వాలు సరైన రవాణా సౌకర్యాలు లేని పరిస్థితుల్లో ప్రైవేట్ యూనియన్స్ కూడా సంఘాలు మరి ప్రజలకు సేవ చేసే దానిలో భాగంగా ఈ ఆటో యూనియన్ అనేది ఇంత బలంగా మరి వాళ్ళ బతుకులు రోడ్డు మీద ఉంటూ అనేక ఎలాంటి సౌకర్యాలు లేకుండా కూడా రోడ్డు మీద ఇవాళ రిక్షాలు పోయిన తర్వాత ఆటో రిక్షాలు ఇవాళ నిలబడి ఈరోజు గుడివాడ బస్టాండ్ సెంటర్లో ఆటో వర్కర్స్ యూనియన్ కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి మరి మంగళవారం 26వ తారీఖున గుడివాడ మార్కెట్ యార్డ్లో జరిగినటువంటి ఎలక్షన్ ద్వారా మరి ఇక్కడ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. మరి వారిలో ముఖ్యంగా ఉప్పలపాటి దావీద్ గారు ప్రెసిడెంట్గా, సెక్రటరీగా అద్దంకి రాజీవ్ గారు, అలాగే ఉపాధ్యక్షులు రాము గారు. మరి వీరు చక్కగా ఎన్నిక కాబడినందుకు మరి గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి మేము చాలా సంతోషిస్తూ వారిని అభినందిస్తూ ఉన్నాము. అలాగే ఈ కార్యవర్గ సభ్యులు ఐక్యంగా ఉండి యూనిటీగా ఉండి ఈ ఆటో వర్కర్స్కి
ఏదైనా అన్యాయం జరిగినా లేదా ఎలాంటి పరిస్థితుల్లో వారి యొక్క సహకారం కావాల్సినప్పుడు వారు ఐక్యంగా ఉండి గవర్నమెంట్ నుండి రావాల్సినటువంటి ప్రోత్సాహాలే కానీ లేదా యూనియన్ పరంగా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు వారు ఐక్యంగా ఉండి పోరాట గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నెల రోజుల పాటు నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగియటంతో గత రోజు రాత్రి జరిగిన ముగింపు వేడుకలో శాసనసభ్యులు వేణుగళ్ల రాము ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులకు సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. గుడివాడ నడిబొడ్డున అన్న నందమూరి తారక రామారావు ఏ ఆశయంతో ఎన్టీఆర్ స్టేడియాన్ని నిర్మించారో ఆ ఆశయాన్ని కొనసాగించేలా ఉత్తమ క్రీడాకారులు తయారు చేసేలాగా ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో క్రీడాకారులకు ఉచిత శిక్షణ అందజేయడం జరుగుతుందని తెలిపారు. యువత చదువులనే కాకుండా ఆటల్లో కూడా రాణించాలని ఉత్తమ క్రీడాకారులకు ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కూడా అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. గెలుపు ఓటముల కోసం కాకుండా జీవిత గమ్యం కోసం క్రీడలను ఎంచుకోవాలని, ఎవరికి ఏ క్రీడలో ఆసక్తి ఉందో ఆ క్రీడపై మక్కువ పెంచుకొని ఉత్తమ శిక్షణ పొంది క్రీడారంగంలో అత్యుత్తమ స్థాయికి వెళ్లాలని ఎమ్మెల్యే రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం సంయుక్త కార్యదర్శి కిలార్పు రంగాప్రసాద్ మరియు ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. స్టేడియం బాగుందా? ఇంకా బాగా చేసుకున్నాం. ఇంకా స్టేడియం చాలా చక్కగా నీట్గా చేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంకా నీట్గా చేసుకున్నాం స్టేడియంని. అందరికీ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటుంది. భవిష్యత్తు మీదే. పిల్లలందరూ కూడా ఇంత కష్టపడి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా థ్యాంక్ యూ అండి. సారీ, ఇవాళ మా మహానాడు ఉండటం వల్ల కొంచెం లేట్ అయింది. అందరూ కూడా నా తరఫున సారీ చెప్తున్నా. గబుక్కుని ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకుందాం. అండ్ ఈ స్టేడియంని దేనికోసం అయితే, క్రీడల కోసం అయితే మనం వాడుకోవాలని చెప్పి నందమూరి తారక రామారావు గారు కట్టించారు. దానికి క్లియర్గా ఇప్పుడైతే కనుక ప్రతి ఒక్కరు వాడుకుంటా ఉన్నాం. ఇంత మంచి ప్రోగ్రాంలు ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి స్టేడియం కూడా ఇంకా జనాలందరికీ పనికొచ్చేట్టుగా ఇంకా నీట్గా చేస్తానికి కూడా ప్రణాళిక చేయాలని చెప్పి స్టేడియం కమిటీ వాళ్ళని కూడా కోరుతున్నా. తప్పకుండా మనం అందరం కలిపి ఇంకా అద్భుతమైన స్టేడియం గుడివాడలో ఇంతమంది పిల్లలతో కలకలాడిపోవడం లేదు. చాలా హ్యాపీగా ఉంది. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్. అండ్ సార్ కూర్చుని మనం ప్రోగ్రామ్ తొందరగా కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. గత రాత్రి ఒక్కసారిగా మారిన వాతావరణంతో గుడివాడ పట్టణం అతలాకుతలమైంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ గాలులు వీచడంతో పలు ప్రాంతాల్లో హోర్డింగ్స్, ఫ్లెక్సీలు, గేట్లు నేలకరిగాయి. కొన్ని చోట్ల చెట్లు కొమ్మలు విరిగి రహదారులపై పడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ గాలులు, వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో సుమారు 4 గంటల పాటు పట్టణ ప్రజలు చీకట్లోనే గడపాల్సి వచ్చింది. విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తమై మరమ్మతు పనులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించారు. మరోవైపు ఉదయం నుంచే బాణుడి ప్రతాపంతో ఉక్కపోతకు గురైన ప్రజలు రాత్రి కురిసిన వర్షంతో కొంత ఉపశమనం పొందారు. వర్షం కారణంగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై ఈడీ చర్యలను ఖండిస్తూ సిపిఎం గుడివాడ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీనివాస్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఆసిఫీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుందని ఆరోపించారు. కమ్యూనిస్టు నాయకులపై అక్రమ కేసులు బనాయించడం మానుకోవాలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పి రజని, ఆర్ కొండ, ఎస్ సమరం, ఎం నారాయణ, లక్ష్మీనారాయణ, ఎస్ శ్రీనివాస్, దానయ్య,
వై కోటేశ్వరరావు, ఏ వెంకటేశ్వర్లు, పెద్దరాజులు, గోపాలు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని ఇరికించడం చేయడం ఆయనకి అలవాటుగా మారింది. ఇది సరైనది కాదు. ప్రభుత్వ సంస్థలు ఇవి ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీళ్ళందరూ స్వచ్ఛందంగా పనిచేయాల్సింది. ప్రభుత్వానికి వాళ్ళు లొంగిపోయి ప్రభుత్వం చెప్పిన వాళ్ళ మీద దాడులు చేయడం అనేది ఇది సరైనది కాదు. ఇది ఎప్పటికైనా ఇలా దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ మాజీ ముఖ్యమంత్రి మీద ఈడీ దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే ఆ దాడుల్లో ఏమీ దొరకలా ప్రభుత్వానికి. కాబట్టి ఇలాంటి దాడులు చేసి భయపెట్టాలంటే భయపడిపోయే సిపిఎం కాదు. ఇది దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ప్రజల కోసం నిజాయితీ నిబద్ధతతో పనిచేసే పార్టీ. ఈ పార్టీ మీద ఇలాంటి దాడులు చేస్తే ఉపయోగం లేదనేది ఈ సందర్భంగా బీజేపీకి హెచ్చరిస్తున్నాం. అట్లాగే ఆ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వం కూడా ఇది కుట్రపూరితంగా చేసిన చర్యగా పార్టీ భావిస్తుంది. కాబట్టి దీనికి తగిన మూల్యం బీజేపీ త్వరలో చెల్లిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కౌతవరం గ్రామంలో 6.30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన వెటర్నరీ హాస్పిటల్ను ప్రారంభించిన శాసనసభ్యులు వెనుగండ్ల రాము. పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని, త్వరలోనే పాడి రైతులు శుభవార్త వింటారన్న ఎమ్మెల్యే రాము. మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన టీడీపీ నాయకులు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చూసి ఓరలేక వైసీపీ నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం. డిఎస్సీ నియామకాల భారీ అవకతవకలు జరిగాయంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని. బీఎస్సీ అవకతవకలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తామనడం సరికాదంటూ ఆగ్రహం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.